జగన్ రెడ్డి హయాంలో ఎల్జీ పాలిమర్స్ సంఘటన జరిగినప్పుడు ఆయన స్పందించిన తీరు ఎప్పటికీ మర్చిపోలేమని ఎద్దేవా చేశారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండిబాబ్జీ. ఎల్జీ పాలిమర్స్ బాధితులకు సమకూర్చిన 100 కోట్ల రూపాయల సంగతి నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు బాధితులకు ఎటువంటి సహాయం చేయలేకపోయినా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని విమర్శించడం అంటే దెయ్యాలు వేదాలు వలించినట్లే అని అన్నారు. సమావేశంలో శాసనమండలి సభ్యులు వేపాడ చిరంజీవిరావు, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొలమరశెట్టి శ్రీనివాసరావు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు, కార్పొరేటర్ బోండా జగన్ పాల్గొన్నారు. ముఖ్యంగా ఇప్పుడు మా పెద్దలు చెప్పారు, ఆ స్పాట్ లో కాలిపోయిన వాళ్ళకి తప్పితే తర్వాత పరిణామాల వల్ల చాలా మంది చనిపోయారు. 10-15 మంది చనిపోయారు. వీళ్ళందరూ కూడా కలెక్టర్ కి, సీఎం గారికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయ్యా, మేము ఎల్జీ పాలిమర్స్ ఆ స్మోక్ అవన్నీ ఆ కెమికల్ రియాక్షన్ వల్ల మేము చనిపోయాం, ట్రీట్మెంట్ తీసుకోండి అని చెప్పి అందరూ రిపోర్ట్లు పెట్టి చేసినా కూడా ఎవరు పేమెంట్ ఇవ్వలే. కనీసం 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు చనిపోయే వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. తర్వాత ఆవులు చనిపోయాయి, గేదెలు చనిపోయాయి, చాలా మందికి ఈ పార్టీ డ్యామేజ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా రూపాయి ఇవ్వలే. 10,000, 20,000 ఇస్తామన్నారు. ఇందాక చెప్పినట్టు హాస్పిటల్ పెడతా ఉన్నారు. ఈ పేమెంట్ అంతా కూడా సుమారు 100 కోట్ల రూపాయలు అవుతుందని చెప్తే కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చేయండి, మేము పెట్టించుకుంటాం, మేము చేస్తామని చెప్పి అది నొక్కేద్దామని చెప్పి ఎయిర్పోర్ట్ లో మాట్లాడుకొని 100 కోట్లు చెక్ వాళ్ళు తీసుకున్నారని తెలిసింది. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.